హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ స్టడీస్. సో చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు రైల్వేలో పడ్డ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి క్వాలిఫికేషన్స్ అయితే చాలామంది కన్ఫ్యూజన్ అవుతారండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే చాలామందికి చాలా డౌట్స్ అవుతున్నాయి, నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది. సో మీ అందరి కామెంట్స్ దృష్ట్యా కంప్లీట్గా ఈ వీడియో అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫికేషన్సే అనమాట. సో గ్రేడ్ 1కి గ్రేడ్ 3కి అసలు ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలా ఏందనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? సో మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కనుక అప్లై చేయాలనుకుంటే గ్రేడ్ 1 గ్రేడ్ 3 కంపారిజన్ చేస్తూ ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ గ్రేడ్ 1 గురించి మాట్లాడదాం. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే డిగ్రీల బీఎస్సీ, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో కనుక మీరు ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసినా పర్లేదు, లేదా కంప్యూటర్స్ చేసిన పర్లేదు. డిగ్రీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. బీఎస్సీలో కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ చేసినా ఓకే, మీరు బీఎస్సీ ఫిజిక్స్ చేసినా ఓకే, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసినా ఓకే, బీఎస్సీ ఇన్స్ట్రుమెంటేషన్. సో డిగ్రీలో ఏంటిది, ఫస్ట్ మీరు గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించింది, ఓకేనా? ఇది ఏంటిది, ఇది సిగ్నల్ సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ ఎంపీసీఎస్ కానీ, ఫిజిక్స్ కానీ, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఈ 4 కనుక మీరు డిగ్రీ చేసినట్లయితే మీరు గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంకా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిప్లొమా కానీ బీటెక్ కానీ, చాలా ఇంపార్టెంట్ అండి అది. డిప్లొమా కానీ బీటెక్ కానీ త్రిబుల్ చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఈసీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, సిఎస్సి చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. చాలామంది డౌట్ ఇదే. అయితే మరి ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే చూడండి, నాట్ ఎలిజిబుల్ ఎవరు, మెకానికల్ కానీ సివిల్ కానీ చేసి ఉన్నట్లయితే. మీరు బీటెక్ అయినా సరే, డిప్లొమా అయినా సరే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే. సార్ నేను మెకానికల్ డిప్లొమా చేశాను, మెకానికల్ బీటెక్ చేశాను, సివిల్ చేశాను, నేను ఎలిజిబులా కాదంటే మీరు గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబుల్ కాదు. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీరు 10th డిప్లొమా బీటెక్ సివిల్ కానీ మెకానికల్ కానీ చేస్తే మీరు అసలు ఏ పోస్ట్ కూడా ఎలిజిబుల్ గారు. నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. ఒకవేళ మీరు ఇంటర్ ఎంపీసీ కనుక చేస్తే గ్రేడ్ 3కి ఎలిజిబుల్ అవుతారు. నేను అక్కడ చెప్తాను. మీరు 10th డిప్లొమా మెకానికల్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 10th డిప్లొమా మెకానికల్ కనుక సివిల్ కానీ, 10th అయిపోయిన తర్వాత డిప్లొమా సివిల్ కానీ మెకానికల్ కానీ, బీటెక్ కానీ సివిల్ మెకానికల్ కనుక చేస్తే అసలు మీరు టెక్నీషియన్ 1కి ఎలిజిబుల్ గారు, టెక్నీషియన్ 3కి కూడా ఎలిజిబుల్ కాదు. క్లారిటీగా సివిల్ మెకానికల్ గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మరి ఇంటర్ ఎంపీసీ చేసి ఈ కాంబినేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గ్రేడ్ 1కి ఎలిజిబుల్, గ్రేడ్ 3 ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా ఎలిజిబుల్. ఎందుకంటే ఇంటర్ చేశారు కనుక. సేమ్ ఇంటర్ ఎంపీసీ చేసి బీటెక్ ట్రిపుల్ కానీ, ఈసీ కానీ, సిఎస్సి కానీ, ఐటీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తే కాంబినేషన్ అనమాట చేస్తే మీరు గ్రేడ్ 3లా ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్కి ఎలిజిబుల్, ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా. మీరు సిగ్నల్ కనుక గ్రేడ్ 1కి అప్లై చేసుకోవాలంటే బీఎస్సీ డిగ్రీలా ఎంపీసీఎస్ కానీ, అంటే ఎంపీసీ కానీ, కంప్యూటర్ కానీ, ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి. డిప్లొమా కానీ బీటెక్ కానీ ఏది చేసినా ఓకే. ట్రిపుల్ చేసిన ఎలిజిబులే, ఈసీ చేసిన ఎలిజిబులే, సిఎస్సి చేసిన ఎలిజిబులే, ఐటీ చేసిన, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఎలిజిబులే, ఐఎన్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబుల్. మరి ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే డిప్లొమా కానీ బీటెక్ కానీ మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళు గ్రేడ్ 1కి ఎలిజిబుల్ కాదు. ఇది క్లారిటీ. ఇక గ్రేడ్ 1 అంతే. ఇక నెక్స్ట్ గ్రేడ్ 3కి ఎంచుకోద్దాం. మరి గ్రేడ్ 3కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికామ్ అనే పోస్ట్కి ఇంటర్ ఎంపీసీ ఎవరైనా ఎలిజిబులేనండి. అది కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి. ఇక్కడనేమో 10th తర్వాత డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ కాదన్నా, అదేవిధంగా డిప్లొమా బీటెక్ కనుక మెకానికల్ సివిల్ చేసి ఎలిజిబుల్ కాదన్న. కానీ మీరు బీటెక్ సివిల్ అయినా మెకానికల్ అయినా ఇంటర్ కనుక ఎంపీసీ చేస్తే మీరు ఒక పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేంటిది గ్రేడ్ 3లా సిగ్నల్ అండ్ టెలికామ్కి మాత్రమే ఎలిజిబుల్, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు అంటే సార్ మీరు చెప్పారు కదా సివిల్ మెకానికల్ దేనికి ఎలిజిబుల్ కాదని. కాదు. మీరు ఇంటర్ కనుక ఎంపీసీ అయితే ఇంటర్ 2 రకాలు ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు. 10th అయిపోయిన తర్వాత డిప్లొమా కానీ బీటెక్ కానీ సివిల్ మెకానికల్ చేసిన వాళ్ళు అసలు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. కానీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ చేసి బీటెక్ సివిల్ కానీ మెకానికల్ కానీ చేసినట్లయితే మీరు సిగ్నల్ అండ్ టెలికామ్కి ఎలిజిబుల్, ఓకేనా? ఈ డౌట్ క్లారిఫై అయింది కదా. ఇక నెక్స్ట్ ఐటీఐలో మీరు ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, ప్లంబర్ కానీ, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ కానీ, వైర్మెన్ కానీ చాలా ఉన్నాయి. దాదాపు ఒక 50 నుంచి 60 వరకు ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఐటీ ఏది చేసినా ఏదో ఒకటి దానికి సంబంధించి ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా చూడండి. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ చేసి, ఓకేనా, ఐటీఐ చేసి, ఇంటర్వ్యూ చేసి
ఓకేనా. డిప్లొమా కానీ బీటెక్ కానీ ఈసీ కానీ త్రిబుల్ చేసినా సరే మీరు ఎస్ఎన్టీకి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది అనమాట. అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు చాలామంది ఎలక్ట్రికల్ వాళ్ళు వీటన్నిటికి ఎలిజిబుల్ కాబట్టి ఫస్ట్ ఎస్ఎన్టీ ఇవ్వండి. మీరు ఇంటర్ ఎంపీసీ చేసినా, ఐటీఐ చేసినా ఎలక్ట్రీషియన్, బీటెక్ త్రిబుల్ చేసినా, ఈసీ చేసినా, డిప్లొమా చేసినా, ఏది చేసినా సరే ఫస్ట్ పోస్ట్ అంటే ఒకటే దానికి అప్లై చేసుకోవాలి కాబట్టి ఎస్ఎన్టీ మంచిగా ఉంటుంది కాబట్టి ఇచ్చుకోండి. చెన్నై కానీ సికింద్రాబాద్ కానీ పోస్టులు అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏది ఇవ్వాలి. మన సికింద్రాబాద్ నేను అప్లై చేస్తున్నాను అనుకోండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నేను చెన్నై చేయాలనుకుంటున్నాండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ అనేది మీరు చూసుకోవాల్సింది. ఓకేనా. సో మరి ఈ ఐటీఐలో చాలా ఉన్నాయండి. ఇవన్నీ నీ బోర్డు మీద రాసినా కూడా సరిపోనని ఉన్నాయి. మరి ఎలా సార్ అంటే ఐటీఐలా మీకు టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటుంది. అక్కడ మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. లేదంటే మీకు ప్లే స్టోర్ నుంచి కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అలా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంది అనుకుంటే, నాతో మాట్లాడాలనుకుంటే మీరు ప్లే స్టోర్ నుంచి కాల్ మీ ఫర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకొని డైలీ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఉంటానండి. సో 5 నుంచి 8 గంటల వరకు మీరు ఎప్పుడైనా నాతో కాల్ చేసి పర్సనల్ మీకు ఎటువంటి గైడెన్స్ ఉన్నా రైల్వే జాబ్స్ పరంగా నాతో మాట్లాడచ్చు. ఓకేనా. సో ఐ హోప్ ఇక డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకా మనకు నోటిఫికేషన్ వచ్చి ఇన్రోల్ అవుతున్నా సరే ఈ చిన్న డౌట్ తోటి మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దండి. నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. అయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఈ సిగ్నల్కి సంబంధించి గ్రేడ్ 1 సంబంధించి సిగ్నల్ మరి వీడియోస్ ఎలా దొరుకుతాయి సార్, తెలుగు మీడియం ఉంటాయని చెప్పి నన్ను చాలామంది అయితే అడగడం జరుగుతుంది. తెలుగు మీడియంలో ఎక్కడ కూడా మెటీరియల్ అనేది ఉండదు. మరి ఎలా సార్ అంటే మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో మీకు కంప్లీట్గా దీనికి సంబంధించి కోర్ సబ్జెక్టులు ఉంటాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఈ రెండే మీకు 55 మార్కులు వస్తాయి. ఈ 2 సబ్జెక్టుల నుంచి 55 మార్కులు వస్తాయి. సో ఆ 2 సబ్జెక్టులు కోర్ సబ్జెక్ట్స్ నేనే టీచ్ చేయడం జరుగుతుంది. సో నాది బీటెక్ ఎంటెక్ జేఎన్టీ యూనివర్సిటీలో నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాబట్టి, సో త్రిబుల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ సబ్జెక్ట్స్. ఆ 2 సబ్జెక్టులు కూడా బేసిక్స్ నుంచి మీకు కంప్యూటర్స్లో ఏదో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఏదో పైప్ అని చెప్పుకుంటే కాదని ఇన్డెప్త్ ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు అందుకోసమే కేవలం 300 రూపీస్కే, కేవలం 299 రూపీస్కే మీకు మన కిరణ్ స్టడీస్ యాప్లో ఈ 2 సబ్జెక్టులు మాత్రం టీచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉండదు. సో బైలింగ్వల్ వీడియో క్లాసెస్ నేను చెప్తాను. సో మెజారిటీగా ఇంగ్లీషే పదాలను యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఖచ్చితంగా తెలుగులో ఉంటుంది. సో మీరు డెమో వీడియో చూడాలన్నా సరే వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా జాయిన్ అవ్వండి. మరి గ్రేడ్ 3 సంగతి ఏం సార్ అంటే మీకు ఇందులో వచ్చేసి 90 మార్కులు ఒక 3 సబ్జెక్టులే ఉంటుంది. ఏమేంటిది అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. జస్ట్ ఈ 3 సబ్జెక్టుల నుంచి 90 మార్కులు ఉంటుంది. రిమైనింగ్ 10 సబ్జెక్టుల నుంచి 10 మార్కులు ఉంటుంది. అవి ఏమేంటి సార్ అంటే మీకు స్టాటిక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఎకానమీ కానీ, సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి 10 మార్కులు వస్తే 3 సబ్జెక్టుల నుంచి 90 మార్కులు వస్తాయి. మరి 3 సబ్జెక్టులు చదువుతారా, ఈ 10 సబ్జెక్టులు చదువుతారా అనేది అప్ టు యూ అనమాట. సో మీరు 1 ఇయర్ ఫుల్ కోర్సులో కనుక జాయిన్ అయితే ఇది ఫ్రీ వస్తుంది, ఇది ఫ్రీ వస్తుంది, అన్నీ వస్తుంది. 1 ఇయర్ ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా ఈ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు 299. ఎందుకంటే 1 ఇయర్ ఫుల్ కోర్స్ అంటే సంవత్సరం వరకు మీరు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కానీ, ఇప్పుడు సిగ్నల్ వచ్చింది గ్రేడ్ 1 సంబంధించి ఫ్రీగా వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కానీ లేదు సార్ నేను సపరేట్ తీసుకుంటాను, నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటే 299 రూపీస్కేనండి. 299 రూపీస్కే మీకు 2 సబ్జెక్టులు మాత్రం డీటెయిల్గా బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. టైం వేస్ట్ చేయొద్దు. ఇగో టార్గెట్ రైల్వే జాబ్ 2024 నీ మొబైల్ ఫోన్లో అట్లీస్ట్ చూస్తే మనం డైలీ ఒక్కసారైనా చూసుకుంటూ ఉంటాం. చాలామంది ఏమంటారు అంటే నోటిఫికేషన్ ఇంకా డేట్ ఇవ్వలేగా అంటారు. డేట్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో ఎగ్జామ్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ ఎప్పుడండి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరగడానికి ఉంది. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు ఉంది. ఈ 6 మంత్స్ కనుక నువ్వు కష్టపడితే నీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో దయచేసి ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏమొద్దు. ఇంకా స్టిల్ నీకు ఇంకా నేను వేరే కోర్సులు చేశాను సార్, నాకు స్టిల్ డౌట్ ఉందంటే మీకు ఒకే ఒక సొల్యూషన్, అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు అడుగుతుంది మీరు ఏ కోర్స్ చేశారనేది. సో అక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు నాట్ ఎలిజిబుల్ అంటే ఏ బాధ ఉండదు. ఇక్కడ నేను చెప్పిన అందరు కూడా ఎలిజిబుల్. ఇంకా స్టిల్ మీరు వేరే కోర్సెస్ ఈక్వివలెంట్ యూనివర్సిటీలో కానీ ఇంకేదైనా బ్రిడ్జ్ కోర్సెస్ కానీ ఏదైనా చేసినట్లయితే ఇంటర్ మాకు మ్యాథ్స్ ఉంది సార్ బ్రిడ్జ్ కోర్సులా అని మీరు అనుకున్న వాళ్ళు ఉంటే మీరు ఏం చేస్తారంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. డైరెక్ట్ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు అక్కడ నువ్వు ఎంటర్ చేస్తావు కదా, వాడు ఈక్వివలెంట్ అని చెప్పినప్పుడు నువ్వు ఎంటర్ చేస్తావు బ్రిడ్జ్ కోర్సు సో అండ్ సో నేను చేసిన లేదా కోపా ట్రేడ్ చేశాను, నేను ఎలిజిబులా కాదన్నప్పుడు వాడే చెప్తారు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. సో క్లారిటీ అయిపోతుంది. ఇంకా వీడియో చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ దయచేసి ఎవరు ఉండొద్దు. ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఏమైనా కోర్సులు చేసినట్లయితే మీకు సొల్యూషన్ ఒకే ఒకటని ఎవ్వరు కూడా చెప్పరు. అప్లై చేసేటప్పుడు మీరు ఫీజు ఏం ఫస్ట్ ఉండదు కాబట్టి అప్లై చేయండి.
అప్లై చేసేటప్పుడు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మీరు ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అంటే అప్లై చేయండి, లేదంటే లేదు, ఓకే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని. ఓకేనా, ఐ హోప్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. సో గ్రేడ్ 1 వచ్చేసరికి బీఎస్సీలో మ్యాథ్స్, కంప్యూటర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటైజేషన్ వాళ్ళు ఎలిజిబుల్. డిప్లొమా, బీటెక్, త్రిబుల్ ఈసీ, సిఎస్సి, ఐటీ, ఇన్స్ట్రుమెంటైజేషన్ వాళ్ళు ఎలిజిబుల్. ఎవరు ఎలిజిబుల్ కాదంటే 10th తర్వాత బీటెక్ కానీ డిప్లొమా కానీ సివిల్ మెకానికల్ చేస్తే దేనికి ఎలిజిబుల్ కాదు. మళ్ళీ మీరు ఒకవేళ బీటెక్ సివిల్ మెకానికల్ చేసి ఇంటర్ కనుక చేసి బీటెక్ చేసి సివిల్ కానీ మెకానికల్ ఏ బ్రాంచ్ అయినా చేయండి, ఇంటర్ ఈ రెండే కాదని ఎనీ బ్రాంచ్, మీరు త్రిబుల్ ఏ చేస్తారా, మీరు మెకానికలే చేస్తారా, లేదా సిఎస్సి చేస్తారా, ఐటీ చేస్తారా, ఏదైనా చేయండి, ఇంటర్ కనుక ఎంపీసీ ఉంటే నీ దగ్గర యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రేడ్ 3, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక ఐటీఐ సంబంధించి మనం ఆల్రెడీ చెప్పాను కదా, సో చూసుకుంటే అయిపోద్దండి. ఇది లేట్ చేయకుండా మీరు కరెక్ట్గా ప్రాపర్ గైడెన్స్ తోటి ఈ 6 months కష్టపడితే రెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. సో సిగ్నల్ అండ్ టెలికామ్ సంబంధించి ఎస్ఎన్టీ అని చెప్పాను కదా, ఎలక్ట్రికల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరు పోస్ట్ అనేది చూడండి ఒకసారి, ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. అప్లై చేసేటప్పుడు బ్లైండ్గా చేయొద్దండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి అది చూసి అప్లై చేయాలి. అందరూ బ్లైండ్గా అప్లై చేస్తారు, అలా చేస్తారా? పోస్టులు చూసుకోవాలి. ఓకే మన సికింద్రాబాద్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి, నేను ఎస్ఎన్టీకి అప్లై చేయాలనుకుంటున్నా, లేదా మన చెన్నై దగ్గర ఉంది, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఇవి చూసుకోవాలి. మీరు ఎక్కడ అప్లై చేసుకుంటారో పోస్టులు చూసుకున్న తర్వాత అప్లై చేయండి. దయచేసి తొందరపడి చేయొద్దు, 1-2 రోజులు లేట్ అయినా ఏం కాదు, టైం ఉంది కాబట్టి, నెక్స్ట్ మంత్ దాకా మన టైం. సో ఇది కంప్లీట్ సినారియా. క్లాసెస్ కనుక కావాలనుకుంటే 299కి ఆఫర్ ఉంది, టైం వేస్ట్ చేయొద్దు, డిలే ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో ఓకేనా, వెంటనే జాయిన్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, అన్నీ కూడా ఇప్పుడు రికార్డ్ చేసి అప్డేటెడ్ వీడియోసే. ఓకేనా, సో ఎందుకంటే మన నోటిఫికేషన్ వచ్చి కూడా ఒక 4 days or 5 days అవుతుంది. సో అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. 1 year వ్యాలిడిటీ ఇస్తాను నేను 299కి. మీరు ఇక్కడ కావాలనుకుంటే 1 year ఫుల్ కోర్సులో కనుక జాయిన్ అయితే డెమో వీడియో చూడాలన్నా సరే మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ఫుల్ అనుకుంటే ఇలాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. సో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు నేను ఇస్తున్నాను అనుకుంటే కనుక జెన్యూన్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా అన్సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో మీకు నిజంగా రైల్వే జాబ్స్ గురించి కిరణ్ సార్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నాకు వస్తుంది అనుకుంటే డెఫినెట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు మనకు రైల్వే అప్డేట్ సంబంధించి ఎటువంటిది కావాలన్నా సరే, కోచింగ్ కావాలన్నా ఆన్లైన్ కోచింగ్, మెటీరియల్స్ కావాలన్నా, పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అదో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ గురించి మీరు కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కిరణ్ స్టడీస్ @CM4 అని ఎంటర్ చేసి డైలీ 5 నుంచి 8 PM వరకు మీకు లింక్ అనేది యాక్టివేట్ ఉంటుంది, మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకేనా, ఇదండి ఈ వీడియో. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంది అనుకుంటున్నా. సో మీ డౌట్స్ క్లియర్ అయితే కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.